Hi all, welcome back to my YouTube channel. హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను థాయిలాండ్ వెళ్తున్నా అలాంగ్ విత్ మై బేబీ టు సెలబ్రేట్ హర్ ఫస్ట్ బర్త్డే. సో నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. ఇప్పుడే మాకు అదేంటి చెక్ ఇన్ అదంతా అయిపోయింది. బేసిక్గా లైక్ హెవీ లగేజ్ కాకుండా చాలా తక్కువ లగేజ్ తీసుకెళ్తున్నా. బట్ విత్ బేబీ ఐఎమ్ క్యారింగ్ అ స్ట్రోలర్ అండ్ ఆల్సో diaper bag and also one carry-on bag for the baby. So check-in ki stroller bag ki check-in gate check-in icharu, but however they did not charge anything for that. That was a free check-in. So all these details నేను ఆల్రెడీ అదేంటి నేను థాయ్ ఎయిర్వేస్లో వెళ్తున్నా. సో వాళ్ళకి ఆల్రెడీ నేను మెయిల్ చేసి అన్ని డీటెయిల్స్ ముందే తెలుసుకున్నాను. సో ఇప్పుడు నా ఫ్లైట్ 1:10కి ఉంది. కరెంట్లీ ఇప్పుడు నేను సబ్వేలో కూర్చొని తినడం అయ్యింది. తిన్నాక ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ టు కమ్. సో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎవరైనా తీసుకుంటూ ఉంటే దట్ టు విత్ బేబీ, ఎలాంటి డౌట్స్ ఉంటే ఏం డౌట్స్ ఉన్నాయి నాకు చెప్పండి, ఐ లెట్ యు నో. సో ఈ వీడియో ఎస్పెషలీ మామ్స్ హూ ఆర్ ట్రావెలింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ ఇంటర్నేషనల్, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఎక్కువ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఐ హ్యావ్ సో మెనీ డౌట్స్. స్ట్రోలర్ చెక్ ఇన్ ఏంటి, క్యాబిన్లోకి తీసుకెళ్ళచ్చా, లేకపోతే చెక్ ఇన్తో ఇవ్వాలా, లేకపోతే డైపర్ బ్యాగ్ ఏంటి, అందులో లిక్విడ్ రిస్ట్రిక్షన్స్ ఏంటి, ఏం తీసుకెళ్ళనిస్తారు, ఏం తీసుకెళ్ళనియరు. చాలా వీడియోస్లో ఏంటంటే ఇమిగ్రేషన్ చెకింగ్ అదేంటి థాయ్ బార్ చెక్ చేస్తారు, ఇవన్నీ హైదరాబాద్లోనే అయిపోతాయి అని చెప్పారు. బట్ హవెవర్ మాకైతే ఈరోజు అసలు ఏం అవ్వలేదు. మేము జస్ట్ వచ్చినాం, చెక్ ఇన్ చేసాం. అదేంటి నార్మల్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్లో ఏం అడగలేదు. ఎక్కడికి వెళ్తున్నారు అంటే థాయిలాండ్ అని చెప్పినాం. 3 people. సో పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్ అవన్నీ చెక్ చేసుకొని స్టాంప్ వేసేసి ఇచ్చేసారు, అంతే. సో మా ఫ్లైట్ థాయ్ ఎయిర్వేస్ అండ్ 1:10కి ఉంది. కరెంట్లీ అయితే ఇప్పుడు సబ్వేలో కూర్చొని చిల్ అవుతున్నా. అండ్ నేనైతే డైపర్ బ్యాగ్లో ఫుల్ బేబీ రిక్వైర్మెంట్స్ అంటే లైక్ ఫుడ్ కానీ వాటర్, స్టెరిలైజ్డ్ వాటర్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఐ కెప్ట్ దాట్ ఫర్ ద బేబీ. సో దట్స్ ఇట్. నేను మార్నింగ్ థాయిలాండ్లో దిగిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏం అడిగారు, ఏం డీటెయిల్స్ కావాలి అన్నీ మీకు చెప్తాను. సో ఫర్ నౌ అయితే మా స్ట్రోలర్ ఇట్స్ నాట్ క్యాబిన్ స్ట్రోలర్. సో వాళ్ళు చెక్ ఇన్ చేయాలి అని చెప్పారు, బట్ వీ కెన్ క్యారీ ఇట్ అంటిల్ ద డోర్ అనమాట, ఫ్లైట్ డోర్. తర్వాత అక్కడ వాళ్ళకి చేస్తే వాళ్ళు చెక్ ఇన్ చేస్తారు. నెక్స్ట్ డే యూ కెన్ టేక్ ఇట్. సో ఫర్ అయితే ఇంతే అయింది. ప్లీజ్ మేక్ ష్యూర్ టు ఫాలో మై వీడియోస్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఫుల్ వీడియోస్ థాయిలాండ్లో ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ స్టే చేస్తాము, ఏమేమి తిరుగుతాము, దట్ టు విత్ అన్ ఇన్ఫెంట్, అన్ని డీటెయిల్స్ మీకు నేను చెప్తాను. సో దట్స్ ఆల్, స్టే ట్యూన్డ్.
గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సో అక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, థాయ్ ఫుడ్ ఆర్ ఇండియన్ ఫుడ్. సో నేను థాయ్ ఫుడ్ సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ టు టేస్ట్ ఇట్, అండ్ దే గివ్ డక్ విచ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ మై హస్బెండ్ హీ చూస్డ్ చికెన్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. ఫుడ్ థాయ్ స్టైల్ ఇన్ ఫ్లైట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో ఇప్పుడు నెక్స్ట్ లగేజ్ కలెక్ట్ చేసేసుకొని మనం లెవెల్ 1 ఆర్ ఫ్లోర్ 1కి వెళ్ళాలి. అక్కడ మనకి బస్ స్టాప్స్ ఉంటాయి వేర్ యూ కెన్ కలెక్ట్ ద టికెట్స్. అండ్ యా, సో ఫైనల్గా ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ అన్ని బస్ స్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసిన బస్ స్టాండ్స్ అండి, నార్త్ పటాయా, సౌత్ పటాయా అన్ని ప్లేసెస్లోకి డిఫరెంట్ బస్సెస్ ఉంటాయి. సో మీరు ఏదైతే వెళ్ళాలనుకుంటున్నారో సో అక్కడికి వెళ్ళి మీరు టికెట్ తీసుకోవడమే. అరౌండ్ 130 to 140 బాత్ అనుకుంటా. నేను మీకు పిక్చర్ ఐల్ కీప్ ఇట్ ఆన్ ద డిస్ప్లే. సో బేస్డ్ ఆన్ దట్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 1 అవర్కి మీకు ఇక్కడ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో కరెంట్గా నేను ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నా బస్ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మీకు ఒక ఫుడ్ పాయింట్ కనిపిస్తుంది. దట్ ఈస్ మ్యాజిక్ ఫుడ్ పాయింట్. అగైన్ మ్యాజిక్ ఇస్ మై డాటర్స్ నేమ్. సో యా, సో ఆ ఫుడ్ పాయింట్ దగ్గర మీకు ఈ బస్ స్టాండ్స్ కనిపిస్తాయి. వెరీ ఈజీ టు నావిగేట్. ఏ డౌట్ ఉన్నా అడగండి, చాలా ఈజీ. అండ్ తర్వాత నేను బస్ ఎక్కిన తర్వాత ఎంత టైం పట్టింది, అసలు ఏంటి అన్న విశేషాలు మీకు చెప్తాను. సో ఎనీథింగ్ you need any information, please let me know. మీరు ఎక్కడైతే టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారో సేమ్ అదే స్టాప్కి ఆన్ టైం వాళ్ళు చెప్పిన టైంకి వచ్చేస్తే వాళ్ళే నావిగేట్ చేస్తారు ఏ బస్ దగ్గరికి వెళ్ళాలి అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లగేజ్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇప్పుడే బస్ ఎక్కిన. సో బస్ ఎంత బాగుందంటే జస్ట్ సో నీట్. ఇంకా లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది. సీట్స్ చాలా స్పేషియస్ ఉన్నాయి. ఏసీ కండిషన్. ఇప్పుడైతే పడుకుంటూ 2 hours అయితే లేస్తా. కానీ నిజంగా చాలా బాగుంది. గో ఫర్ దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రాదర్ దెన్ బోల్ట్, ర్యాబ్ అండ్ ఆల్. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో మేము సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి బస్ తీసుకున్నాం టు పటాయా. సో పటాయా టర్మినల్, బస్ టర్మినల్కి తీసుకున్నాం. సో అక్కడ స్టాప్ అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మీరు క్యాబ్ తీసుకొని మీ హోటల్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదే మేమున్న హోటల్ ఎస్ఎన్ కాంగ్స్. అండ్ ఇది నార్త్ పటాయాలో ఉంది. అండ్ హోటల్ మాత్రం చాలా బాగుంది విత్ పూల్. అండ్ ఐ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. సో వెరీ ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ ఆప్ట్ చేసుకోండి. ఎందుకంటే పటాయాలో నేను ఈ హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఆప్ట్ చేసుకున్నా, కానీ బ్యాంకాక్లో చేసుకోలేదు. అండ్ దట్ వాజ్ అ వెరీ వెరీ రాంగ్ డెసిషన్. సో ఎస్, సో డెఫినెట్గా ఆప్ట్ చేసుకోండి. దీని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ద స్టాఫ్ వాజ్ సో గుడ్. బికాజ్ యాక్చువల్లీ ఏంటంటే చెక్ ఇన్ 2 PM బికాజ్ ఐమ్ ట్రావెలింగ్ విత్ అన్ ఇన్ఫెంట్. మేము హోటల్కి 9 వరకు రీచ్ అయిపోయాం. సో దే గేవ్ అస్ ఎర్లీ చెక్ ఇన్ యాజ్ అ కాంప్లిమెంటరీ. దే వాజ్ వెరీ స్వీట్. అండ్ హోటల్ అయితే చాలా చాలా బాగుంది. వెరీ నీట్. హోటలే కాదు, మీకు మొత్తం బ్యాంకాక్లో అసలు దుమ్ము డస్ట్ అసలు ఎక్కడ కనిపించదు. యా,
సో ఇప్పుడు హోటల్కి రీచ్ అయిపోయాం. సో ఫ్రెష్ అప్ అయి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఐటనరీ ఏంటి, ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో స్టే ట్యూన్డ్.